ఇదే విషయాన్ని నాలుగోసారి 6వ నెలలో 5వ తారీఖు వయసులో పెద్దోడు అంటున్నావు. నిన్ను నువ్వు మాట్లాడేటప్పుడు ఏందిరా స్వామి ఏందిరా అని 2 సార్లు ఉచ్చరించావు. నీకు సంస్కారం అయితే లేదు, అది అందరూ చెప్పుకునేదే. ఒంగోలు ప్రకాశం ప్రజలు నీ సంస్కారం నీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నన్ను రా అని సంబోధించే పరిస్థితున్నప్పుడు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నిన్ను మాట్లాడటం నాకు పెద్ద లెక్క కాదు. నువ్వంటే పెద్ద తోపు కాదు. ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపించాడు అంట జనసేనలో జరిపితే. నువ్వు ఎప్పుడువే నన్ను లోపలేసే పెట్టుకో, నువ్వు అధికారం నన్ను కేసులు పెట్టుకో. నిన్ను ఎవడు లెక్క చేస్తావు స్వామి? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపలేపిస్తా? నేను పెద్ద మగోడివే నువ్వు? మాకు చేత కదా ఎందే నువ్వు లోపలేపించేది? పద్ధతి మాట్లాడటం పద్ధతిని నేర్చుకో. ఏది లోపలేపించాడు? నేను లోపలేసావు. మేము ఏం తప్పులు చేసావు? నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు. నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తానని అన్నావు. ఓకే, నువ్వు మగోడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగోడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా. మా మీద ఎంక్వైరీ పెట్టించాను. నేను ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఈ ఛాలెంజ్కి నువ్వు మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి చేత ఎంక్వైరీ చేయించు. ఏమి ఇష్టం వచ్చినట్టు అసలుగా ఆ మాటలు, ఆ భాష ఏంది? సిఐని అంతలా వెనకేసుకొని వస్తున్నావు. నేను అంటున్నా, సిఐ మురళి అనే అతన్ని బాలినేని పేరు చెప్పమని చెప్పి ప్రెజర్ చేశాడా లేదా? ఎందుకు నా పేరు ఎందుకు అంటే మనకు సంబంధం లేకుండా నా పేరు ఎందుకు ఇరికించాలని చూస్తున్నావు? అంటే ఈ రకంగా కేసులు పెట్టి లోపల ఇప్పించాలనా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా నేను బాలినేని గారు లెటర్ రాపిచ్చాడు అని చెప్పావు. దాన్ని సమర్థించుకునే దానికి ఇవన్నీ చేస్తున్నావు. అంత నీచమైన నేను 20-30 సంవత్సరాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యే. నేను ఎప్పుడు అదేంటే 5 సార్లు ఎమ్మెల్యే ఏం చేశాడు అని మాట్లాడతాడు. నువ్వేం చేసావయ్యా? రోడ్ల మీద రోడ్లు కాలువలు వేసి 2 గుర్రాలు అదేది పెట్టాడు, ఏదో ఏనుగులు. అవి కూడా ఎవరో స్పాన్సర్లు. అసలు మున్సిపాలిటీ 8.5 కోట్ల డబ్బులు మిస్ అయింది. ఎక్కడ పోయిందని చెప్పు. ఆఫీసర్ సస్పెండ్, దాని గురించి మాట్లాడవు. ఏమైంది? ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయింది. ఆ డబ్బులు ఏమైనాయి? వాళ్ళ దగ్గర పోనీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర రికవర్ చేయించాలా? అది రికవర్ చేయలేదు. దాని గురించి మాట్లాడవు. బియ్యం గురించి మాట్లాడవు. పేదల బియ్యం నువ్వు మీ కార్యకర్తలు స్టోర్కి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి డబ్బులు గుంజుకుంటున్నావు. తెలుగు కార్యకర్తలకు స్టోర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర గుంజుకుంటున్నావు. జనసేనకి ఒక స్టోర్ ఇచ్చావు. అంటే జనసేనకి నేను అది చేశాను అంటున్నావు. రియాజ్కి ఇది ఉడా చైర్మన్ ఇచ్చానన్నావు. ఈ విషయంలో నేను అడుగుతున్నా, నువ్వు ఇప్పించావా రియాజ్కి కళ్యాణ్ గారు ఇప్పించారా? ఆ రియాజే చెప్పాలా. ప్రెస్ మీట్ పెట్టి రియాజ్ గారు కళ్యాణ్ గారు ఇప్పించారా లేకపోతే జనార్దన్ ఇప్పించారా రియాజ్ చెప్పమనండి. నువ్వు ఇప్పించారని మాట్లాడతావు అంటే కళ్యాణ్ గారు కదా ఇప్పించింది రియాజ్కి? చేర్చండి. ఇది కాణిపాకు మీద కొట్టన్నావు కదా, నేను స్టికాన్ అయి ఉన్నా. నిన్న నేను మాట్లాడిన విషయాల్లో అన్నింటిలో నేను స్టికాన్ అయి ఉన్నా. రెడీ, ఏ రోజు పోదరా కాణిపాకంకి? నేను స్టికాన్ అయి ఉన్నా. నువ్వు దమ్ముంటే రా.
చూసుకుందాం. కానీ పాపం ఆ స్వామి ఉన్న కొంతమంది వాళ్ళతోటి పాటు ఉన్న టీడీపీ మనదాకా ఉన్న వాళ్ళు కొంతమంది నా దగ్గరికి చేరిన వాళ్ళు చెప్తున్నారు, సార్ మీరు ఒట్టేమని చెప్తారు, అతను మాట్లాడితే ఊరిని ఒట్టేస్తాడండి అని అంటున్నారు. మళ్ళీ అది ఒట్టేసి మళ్ళా అట కూడా చేస్తాడంట అతను. వాళ్ళే చెప్తున్నారు నాకు. నిన్న నిజంగా చెప్తున్నా, టీడీపీ కార్యకర్తలు నిన్న ఫోన్ చేసి నాకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఎవరు మాట్లాడలేకపోయారు, మీరు మాట్లాడారు. ఇది వాస్తవం. మీ పక్కన వాళ్ళే నవ్వుకుంటున్నారు నువ్వు చేసే శాస్త్రం. నేను ఇదే చెప్తా ఉన్నా, నువ్వు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కానీ నీ మీద కానీ ఎంక్వైరీ ఒప్పుకో. నేను కళ్యాణ్ గారికి కూడా చెప్తాను ఎంక్వైరీ. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను అని మాట్లాడుతున్నావు. రాత్రిపూట నువ్వు చేసేది ఏందయ్యా? మాట్లాడితే నువ్వు ఉండి ప్యాకెట్ ఇక్కడ ఆడుకో అని నన్ను అంటావు. నువ్వు రాత్రిపూట 3 గంటల దాకా ఈ సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబ్లు వాళ్ళు బెదిరిస్తూ కూర్చొని మందు తాగుతా, తెల్లారి 3 దాకా మందు తాగుతావు నువ్వు. నేను ఏ రోజైనా మాట్లాడాను నువ్వు మందు తాగుతా తెల్లారిందా? కానీ నేను ప్యాకెట్ ఆడతానని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పా. నాకేం అది లే, అది ఎప్పుడన్నా సరదాగా ఆడుకుంటాం. ఇదేంది ఇది? నువ్వు తెల్లార్దులు రోజు 3 గంటల దాకా కూర్చొని మందు తాగుతూ మా అబ్బాయి మీద నిన్నేంది ఊరేగింపుగా గంజాయి తాగి మందు తాగి ఇటు మాట్లాడతావు. మాట్లాడితే మా అబ్బాయి గంజాయి అని మాట్లాడతావు. సిగ్గుండ పొద్దుగులు. నీకు కుటుంబం లేదా? నీ మాట్లాడటం నా చేత కదా? మీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదా? అది పద్ధతి కాదు. మాట్లాడటం మాకు చేతవు. మాట్లాడితే అబ్బాయి గురించి మాట్లాడటం. ఈసారి పిచ్చిగా వాగితే మటుకు ఊరుకొని చెప్తున్నా. ఏమి మాట్లాడితే గంజాయి అంటావు ఏంటి? ఏమనుకుంటున్నావు? పర్సనల్ విషయం మర్యాద మాట్లాడటం నేర్చుకో. ఏమి అంత ఇదిలే మరి మనిషికి? నీకు బియ్యం సంబంధం లేదా? నీకు బియ్యంతో సంబంధం లేదా? ఇసుకతో సంబంధం లేదా? నేను చెప్తాడు ఎన్ని అబద్ధాలయ్యా ఓపెన్ కావు. జిల్లా మొత్తం టౌన్ అంతా అనుకుంటుంది ఇసుక. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఇసుక 3,500-4,000 ట్రాక్టర్ అయ్యేది ఇసుక. ఇప్పుడు 5,000 పడుతుంది ట్రాక్టర్. ఒంగోలులో ఇసుక ట్రాక్టరు ఒంగోలులో ఇసుక ట్రాక్టరు గతంలో 4,000 ఉంటే వైసీపీ గవర్నమెంట్లో, ఇప్పుడు 5,000 ఒంగోలులో ఇసుక అమ్ముతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఫ్రీ ఇసుక అని చెప్పి అంటుంటే పబ్లిక్లో తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు ఏంది ఈసారి మాకు ఈ కర్మని. గతంలో 4,000 ఉంది, ఇప్పుడు 5,000 ఉంది, ఫ్రీ ఇసుక అంటున్నారు. ఏంది ఇది? ఈ పరిస్థితి ఏంది? ఒంగోలులో మాకు ఈ పరిస్థితి ఏందని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సరే, నిన్న బుడే సాహిబు ల్యాండ్ డబ్బులు అని చెప్పాను అన్నారు. వాళ్ళు బెదిరియటం. ఈ బుడే సాహిబ్ అనే అతను అది ఒక క్లిప్పింగ్ ఉంది చూడమ్మా, వీడియో. ఏది నితిన్ వాళ్ళు ఇస్మాయిల్ ఇప్పుడు నిన్న ఆయన పక్కన ఉన్నాడు కదా, నిన్న ఆయన దగ్గర కూర్చో ఉన్నాడు కదా, మాకు అన్యాయం జరిగిందని మాట్లాడిన వాళ్ళ అబ్బాయి మా అబ్బాయికి రోజు ఫోన్ చేసి మాకు అన్యాయం జరిగింది, ఆ ల్యాండ్లో అన్యాయం జరిగింది, వాళ్ళు లాలీపాప్ బోట్స్ ఉన్నాయి, దాంట్లో డబ్బులు పోయినాయి, దాంట్లో లాగేసుకున్నాడు అని మాట్లాడాడు. నాకేం అవసరం అండి? వాళ్ళ సొమ్ము పోతుంటే వాళ్ళ కోసం నేను మాట్లాడా. వాళ్ళకి అన్యాయం జరిగిందని, ప్రజలకు అన్యాయం జరుగుతుందని నేను మాట్లాడా.
వాళ్ళకి ఇంకా ఆస్తులు ఉన్నాయంట, అవి కూడా లాక్కుంటాడు సార్, మమ్మల్ని వదిలేయండి సార్ అంటున్నారు. భయపడుతున్నారు కేసులు పెడతారని. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఒంగోలు వెంకట సుబ్బారావు సంబంధించి నేను ఆయన గురించి ఏం మాట్లాడాల, దానికి సమాధానం లేదు. ఒంగోలు వెంకట సుబ్బారావు సంబంధించి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో పేర్లు, ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ పేర్లు ఉన్నాయి కదా, ఈ బడా సాహిబు సంబంధించినటువంటి ల్యాండ్లో కూడా అయ్యే పేర్లు రిజిస్టర్ అవుతాయి. అయినాయి, నాకు సంబంధం లేదంటే ఎట్టా? ఆ ల్యాండ్ ఎవరు రిజిస్టర్ చేశారు చూడండి. ఈ ల్యాండ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ బడే సాహిబ్ ల్యాండ్, వాళ్ళు ఏదో సర్చ్ చేశారని చెప్తున్నావు. మరి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఎందుకు అమ్మారు? వాళ్ళు ఎందుకు రిజిస్టర్ చేసుకోగలిగారు? వాళ్ళు బెదిరించి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించావు. అన్నీ ఒకరికే రిజిస్టర్ అవుతాయా? ల్యాండ్లు ఒంగోలు టౌన్లో సంబంధించిన ల్యాండ్ అన్నీ ఒకరికే రిజిస్టర్ అవుతున్నాయా? ఎందుకు అవుతున్నాయి? ఒకరి పేరు మీదే ఎందుకు అవుతున్నాయి? 3 పేర్లు వాళ్ళు ఒకరి పేరు వాళ్ళ మీద రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి చెప్పండి. ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఏదో మాట్లాడతాడు. నువ్వు ఒంగోలులో ఉండి మాట్లాడు ఇదంటే, ఈయనంట పగలు రాత్రి కష్టపడుతున్నాడట. రాత్రిపూట ఏం కష్టపడుతున్నాడో తెలుసు. 8 గంటలకి నువ్వు తలుపులు వేసేస్తావు, ఎవరు ల్యాండ్ వాళ్ళని పిలిపించుకుంటావు, కూర్చుంటావు, తెల్లారిన దాకా 3 దాకా మందు తాగుతుంటావు. ఇదే కార్యక్రమం నిద్రలేసాడికి 11 అవుద్ది. ఎవడు ఒంగోలు అందరికీ తెలుసు ఈ కార్యక్రమం. నేను మీరు అన్నట్టున్నారు కదా, మీ మీడియాలో ఎందుకు రావట్లేదు అని చెప్పి అంటున్నాడు కదా. మీడియాలో ఎందుకు రావట్లేదు, నేనేదో మిమ్మల్ని ఏదో మాట్లాడాలని అంటున్నాను కదా. ఉన్న విషయాలు రాయమని చెప్తున్నావు, తప్పే ఉందాడా? లేని అమ్మడు అన్నీ కూడా రాపించారు కదా, ఉన్నాయి రాయండి. ఇసుక నాకు సంబంధం లేదంటాడు. మరి 5,000 ఇసుక చచ్చిపోతున్నారు జనాలు డబ్బులు కట్టలేక. బియ్యం ఏం చెప్పండి, కాదా చెప్పమనండి అన్నాడు కదా. కాణిపాకం అని రమ్మనండి, చెప్పమనండి, ప్రమాదం చేయమనండి. నేను రెడీగా ఉన్నా. నేనేమైనా తప్పు చేసి ఉంటే దానికి కూడా ఒప్పుకుంటా. ప్రమాణం చేసే దగ్గర నేను ఏ తప్పు చేశానని కూడా ఆడు చెప్పి కూడా నేను ప్రమాణం చేస్తా. నువ్వు రా, ధైర్యం ఉంటే రా, వచ్చి మా ప్రమాణం చేయి. నేను వేరేది నేను కోరుకోవటంలా. నేను సరే నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయసరావు ఏది ఇది సోకాల్ పావులు నాయసరావు కూడా నేను మాట్లాడిచ్చాడు కదా. వాడేదో దబక్కన వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాయసరావు చెప్తున్నా, బలిచిన మాటలు మాట్లాడవాక అంటే నేనేదో కామ్గా ఉంటాను అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు, ప్రమాణం చేయమని వాడి బిడ్డల మీద. వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నేనేం చెప్పుకుంటా ఉన్నా, నేను నాదేముంది మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాని నుంచి మాట్లాడాడు నాతోటి. వాస్తవం. నువ్వు మన వైసీపీకి పనిచేస్తాను అంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా. వాళ్ళకి నేను నా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊరిలో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించా. పావులు నాగేశ్వరరావు క్యాస్ట్ ఏంది? కమ్మాస్ కదా, టీడీపీ కదా. నేను సహాయం అదే నిన్న మాట్లాడించిన అతనికే నేను సహాయం చేశా. చెప్పమనండి, ఇది కదా కరెక్టా కాదు. నేను ఒక పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోదరులకి కానీ ఎవరికైనా ఎంతమందికి సహాయం చేసి ఉంటాను. ఎవరు వచ్చినా పార్టీని చూడలేదు నేను. ఎవరు వచ్చినా ఎవరు న్యాయం ఉంటే వాళ్ళు చేసేదానికి చెప్పాను. నిన్న
లింగారెడ్డి అని చెప్పాడు కదా, పేలమిట్ట లింగారెడ్డి వైసీపీ, ఆయనకి సపోర్ట్గా పోయి కలెక్టర్ దగ్గర మాట్లాడాను. నేను కలెక్టర్ దగ్గరికి మాట్లాడింది ఏంది సార్, ఇతను ఆ లింగారెడ్డి ఎవరు, నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, పార్టీ కాదాడా క్లాస్మేట్. అది ఒకవేళ పార్టీ ఏండొచ్చు, వైసీపీ ఏంటో కూడా ఇది కూడా చెప్పుతున్నా. నేను పార్టీలు ఎప్పుడు చూడలేదే, అందరినీ చూస్తున్నా. అతను ఏంటంటే చెప్పాడు, ఏదో డెత్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ ఏదో పెట్టాడు ఇది అని. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక స్నేహితుడు వచ్చి నన్ను అడిగితే నేను కలెక్టర్ దగ్గర తీసిపోయా. కలెక్టర్ని అడగండి, ఏం చెప్పాను, ఏది న్యాయం ఉంటుంది చేయమన్నా, చూడండి పరిశీలించండి, న్యాయం చేయమన్నా. ఓకే, ఇప్పుడు లింగారెడ్డి మీద అభియోగం చేశాడు, ఇప్పుడు లింగారెడ్డి ఉన్నాడు, అతను చెప్పిన దానికి అతను సమాధానం చెప్పను. ఓకే, అట్లా నిన్న పాపం వాళ్ళు ఎవరు నిన్న సాయంత్రం నా ప్రెస్ మీట్ చూసి న్యాయం చేస్తారని చెప్పి నిన్న వాళ్ళు ఎస్సీస్ వాళ్ళు వచ్చారు. ఆ సీఏ చేసే అరాచకాలు అసలు అడుగుతా ఉన్నా. ఒకసారి ఒక ఎస్పీ గారు అతను అరాచకాలు చేస్తారని చెప్పి వీఆర్కి పంపిస్తే మళ్ళీ ఎట్ట తీసుకొస్తారండి? నాకేం పెట్టుకో, నాకు ప్రజలు బాగు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అతని మీద కంప్లైంట్ చేశాను. కానీ పెట్టుకొని చేసుకొని సీఏని 100 మంది సీఏని పెట్టుకున్న మార్చాము, 100 మంది నా గవర్నమెంట్లో అప్పుడు నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో చేసాము. నాకేముంది పెట్టుకో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో చెప్పాను. కానీ ఆ సీఏని పెట్టుకో, లేదా నెత్తి మీద పెట్టుకో, ఊరేగు అంటే ఇసుకదే అంటే దొల్లాడాలంట. నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు. డబ్బులు తీసుకుంటా, ప్రజలు పాప ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు తీసుకుంటా మాట్లాడుతావు నీచంగా. ఇసుకలో ఏం మాట్లాడతావు, ఎంత వల్గర్గా మాట్లాడతావు. మనుషులు సంస్కారం లేదా నీకు? సంస్కారమే లేదు నీకు. ఎంత వరస్ట్గా మరి ఇసుక ఈ రకంగా అమ్ముతుంటే మరి బాబు గారు దీని మీద స్పందించాలా, ఎంక్వైరీ చేయాలా, ఏం జరుగుతుందో. ప్రజలు మనకి ఇసుక ఫ్రీ అని చెప్పారు, మరి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. గ్రావెల్ ఏం చెప్పండి. ఈరోజు మళ్ళా పెళ్ళూరు గ్రావెల్ తోలుతున్నారు చెరువుల్లో నుంచి. పెళ్ళూరు చెరువుల నుంచి గ్రావెల్ తోలుతుంటే పెళ్ళూరు వాళ్ళు పోయి కలెక్టర్కి అర్జిస్తే దిక్కు లేదు. వీళ్ళకి ఎవరికి ఇచ్చారండి పర్మిషను చెరువుల్లో గ్రావెల్ తోలేదానికి? కొప్పోలు చెరువులో మొత్తం తోలారు, అల్లూరు చెరువులో మొత్తం తోలారు. ఏమి అన్యాయం ఇది? అంతే. మహేష్ రెడ్డి మీద ఈయనట మహేష్ ఏఎంఆర్ఓల మీద కంప్లైంట్ చెప్పాడంట సీఎం గారికి. సార్ దానివల్ల ప్రజలు నువ్వు కాజేస్తా, నువ్వు ప్రజల మీద పడతావు ఏంది, నువ్వు కాజేస్తావు మధ్యలో గ్రాహులు ఇన్ని. ఇదేంది, ఇది దుర్మార్గం ఏంది? ప్రజలు ఇబ్బంది పడతారంట. అంటే నీ వల్ల ఇబ్బంది పడుతుంటే ఆయన ఏఎంఆర్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారంట. ఈయన చెప్పాడంట. ఓ అంటే వాళ్ళు కొంచెం సేంద్రీయ కట్టాల్సి వస్తుంది, అది కట్టకుండా పోద్దని ఉద్దేశం ఏమో. ప్రజల కోసం నువ్వు చేయట్లా, నీ కోసం ఏఎంఆర్ వాళ్ళతో అంటున్నావు. ఇన్ని అరాచకాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న కంప్లైంట్ చేశాడు కదా, బుడే సాహిబ్ విషయం చెప్పా క్లియర్గా. నాకేం పట్టిందయ్యా బుడే సాహిబ్ గారు, మీరు వచ్చి మమ్మల్ని బతిలాడారు, మమ్మల్ని అన్యాయం జరిగిందని మాట్లాడారు. 10 సార్లు వచ్చారు అప్పుడు నా గవర్నమెంట్లో వచ్చి మాట్లాడారు. మా అబ్బాయికి ఫోన్ చేసి మాకు అన్యాయం జరిగిందని మాట్లాడారు. ఈరోజు వాళ్ళు చూసి భయపడి మళ్ళీ తిప్పిపోయి అక్కడ కూర్చుంటారు. నాకేం అవసరం, మీకోసం నేను ఇది చేస్తే నువ్వు ఆడపోయి కూర్చుంటే కూర్చో. మీ ఆస్తులు పోతాయని భయపడినప్పుడు భయపడు. ఇంకా పాప పేదవాళ్ళు, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళ ల్యాండ్ సిఐ రోజు పోయి బెదిరిస్తున్నాడంట. ఇళ్ళలోకి పోయి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ లింగారెడ్డి వాళ్ళు భయపడుతున్నారు ఎమ్మెల్యేకి. అధికారమా? ఏమి అధికారం చెప్పు. మా జనసేనలో ఉన్నాము, ఇప్పుడు మేము అధికారం ఉన్నట్టున్నామా? జనసేనలకి ఏమన్నా న్యాయం జరుగుతుందా? అదేమంటే నేను రియాజ్కి ఇచ్చానంటాడు. మిగతా జనసేన 1000 మంది వేశారు నీకు ఓట్లు, 1000 మంది నీకు ఓట్లు వేశారు జనసేన వాళ్ళు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు?
అంటే ప్రకాశం జిల్లాలో జనసేనకు అసలు ఏం న్యాయం జరగట్లేదా? 100%గా జరగట్లేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది న్యాయం జరగట్లేదా? తెలుసుకోరా ఆయన, తెలుసుకున్నారు అన్నీ చెప్తాం, అన్నీ జరిగినాయి అన్నీ చెప్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఆయన కూడా తెలియపరుస్తాం. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు అన్నారు అధికారులు స్పందించట్లేదని, అందుకనే కదా చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ ఏమని చెప్తున్నా, పోయి హైదరాబాద్లో కూర్చున్నా, ఏడుకు వస్తే ఏదోటి ఈ అరాచకాలు చూడలేక మాట్లాడాల్సి వస్తుందని చెప్పి హైదరాబాద్ కూర్చున్నా. మాట్లాడితే నాకు మా అబ్బాయి గురించి ఇప్పుడు మురళీని పిలిచి ఆయన మీద లెటర్ రాసిన దానికి మా అబ్బాయి పేరు నా పేరు చెప్పమని చెప్తే ఈ రకంగా ఇది చేస్తుంటే అంటే మేము చేతకాని వాళ్ళు కూర్చోబడతారా? ఆయన మాట్లాడతాడు, నేను 35,000తో గెలిచాను. ఎట్ట గెలిచావయ్యా నువ్వు? జనసేన వల్ల గెలిచావు. 2 సార్లు టీడీపీ తరఫున నేను నిలబడ్డావు కదా. ఒకసారి 23,000తో ఓడిపోయావుగా, ఒకసారి 28,000తో ఓడిపోయావుగా. జనసేన లేకపోతే నువ్వు అసలు ఎప్పుడు నన్ను ఓడించాలా? నువ్వు ఎప్పుడు చేయాలా? నువ్వేదో పెద్ద నేనేదో పెద్ద ఇది తోపు అని అంటావు. నువ్వు సరే ఈరోజు చెప్తున్నా, నీ దగ్గర ఇప్పుడు బాగా 100,000 కోట్లు సంపాదించేసావు, జనం సొమ్ము ల్యాండ్లు అన్నీ తినేసావు. నా దగ్గర అంత డబ్బులు కూడా లేదు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు చెప్తున్నావు కదా 30,000 దాటుతుందని, నీకు ధైర్యం ఉంటే రిజైన్ చేసి ఏ పార్టీ వద్దు మనకి, అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, ఇండిపెండెంట్ పోటీ చేసుకుందాం, ఇద్దరం పోటీ చేసుకుందాం. 30,000 దాటిపోతే నేను కాదు, నా కుటుంబం కూడా రాజకీయాలను మానేస్తాం. ఏంది బాబు? అదే 30,000 దాటకపోతే అప్పుడు మాట్లాడు. నువ్వు అన్నావు కదా మెజార్టీ అని, నువ్వు ఇండిపెండెంట్గా ఇద్దరు పోటీ చేసుకుందాం. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఎంతైనా పెట్టగలవు. ఎందుకంటే ప్రజల సొమ్ము తిన్నావు కదా. నేను రెడీ, డబ్బు లేకపోయినా రెడీ, చూసుకో. నేను రాజకీయాలు పూర్తిగా నేను నా కుటుంబం రాజకీయాలు మానేస్తాం. 30,000 దాటపోతే ఎందుకు మాట్లాడతావు? జనసేన వాళ్ళు గెలిచి ఊరికే ఏదో మాట్లాడతావు. 2 సార్లు అయితే ఓడిపోయావు, 28,000తో ఓడిపోయావుగా సింగిల్గా. తెలుగుదేశం తరఫున నిలబడి 2 సార్లు ఓడిపోయావు కదా. ఒకసారి 23,000తో ఓడిపోయావు, ఒకసారి 28,000తో ఓడిపోయావు. అయితే పెద్ద 34,000 వచ్చిందండి. జనసేన లేకపోతే నీ పరిస్థితి ఏంది? కానీ ఏం చేస్తున్నావు నువ్వు జనసేనకి? టీడీపీకే చేయట్లా నువ్వు, జనసేనకి ఏం చేస్తావు? కార్యకర్తలు ఎవరికన్నా సాయం చేస్తున్నావా? మాట్లాడితే గంజాయి అమ్మిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి అని మాట్లాడతావు. మేము అన్నం పెట్టేవాళ్ళం నాయన, జనాలకి ఒంగోలు ప్రజలకి భోజనాలు పెట్టాను నేను, గంజాయి కాదు పెట్టింది. ఇప్పుడైనా మనం నిన్న పేపర్లో చూసా గంజాయి పట్టుకున్నారని. నువ్వు అన్నావే నీ వచ్చిన తర్వాత గంజాయి అరికట్టానని. మరి నువ్వే అమ్మిస్తున్నావు ఇప్పుడు గంజాయి? ఇప్పుడు పట్టుకున్నారు కదా, నువ్వు అమ్మిస్తున్నావా? సరే నేను అంటాడు మామూలుగా ప్యాకెట్ అది అంటాడు. అసలు నువ్వు ప్యాకెట్ ఆడిస్తున్నావు క్లబ్లో, ప్యాకెట్ నువ్వు మీ పిఏ ప్యాకెట్ ఆడిస్తున్నాడు. ఆడ హోటల్లో కూర్చొని ప్యాకెట్లు ఆడిస్తున్నారు. సిగ్గులేదా నువ్వు నన్ను మాట్లాడేదానికి? ఇంకా ఉన్నారు చాలామంది క్లబ్బులు పెట్టి ప్యాకెట్ ఆడిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పేరు కూడా తొందరగా పెడతా. పెద్ద వాళ్ళు ఉన్నారు. ఏమి మెదకొన్నట్టు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకుంటావా? నువ్వు ప్యాకెట్ ఆడిస్తున్నావు. ప్యాకెట్ ఆడేది ఒక ఇది. ప్యాకెట్ ఆడించడం అంటే వాళ్ళ కుటుంబాలు నాశనం చేసినట్టు. ఏం మాట్లాడతావయ్యా? రేషన్ విషయంలో రాష్ట్రంలో ఏదైతే కొనసాగుతుందో నా కాన్సెప్ట్ సేమ్ అదే కొనసాగుతుంది తప్ప కొత్తది ఏం లేదని చెప్పి నేను తిన్నాను. అంటే ట్రాక్టర్ 5,000 ఉంటుందండి ఎక్కడన్నా చూపించండి. గిద్దలూరు కానీ సంతలో పాటు అక్కడ ఏదైతే సాగుతుంది ఇక్కడ కూడా అంటే గిద్దలూరు కానీ సంతలతో పాటు కానీ కాన్సెప్ట్స్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే అందరూ అదే పనులు ఉన్నారా?
అనేక ఆయన ఉద్దేశం అందరూ అదే పనులు ఉన్నారు, నేను కూడా అదే పనులు ఉన్నాననే. సరే, ఎందుకు ఇప్పుడు అది చెప్పండి నాకు. అక్కడ అక్కడ అట్టే ఉందంటుంటారు అంటే అందరూ ఇప్పుడు ఆయన చెప్పిన కాన్స్టిట్యూన్సీలు అన్నీ కూడా అదే పనిలో ఉన్నారా? అంటే ఇది ఈయన చేసేది కాక వాళ్ళ మీద కూడా నెపం చేస్తున్నాడు కదా. రవాణా ఛార్జెస్ ఏదైతే మిగతా ప్రాంతాల్లో రూపంలో వసూలు చేస్తారు, ఇక్కడ కూడా అదే వసూలు చేస్తాను తప్పితే తీసుకోవట్లేదు డబ్బులు. ఏమండి 600 రూపాయలకు అమ్మాల్సింది 930 రూపాయలకు అమ్ముతున్నారు, 880 రూపాయలకు అమ్ముతున్నారు. 1200 సారీ నాకు తెలీదు. నేనంటే చాలా థ్యాంక్స్ బాబు, నిజాలు చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్. చూడు మన ప్రెస్ వాళ్ళే చెప్తున్నారు 1200కు అమ్ముతున్నారంట టన్ను. ఇక నాకు 930కే వచ్చింది. నాకు వచ్చింది ఇది 930 అనే లెక్క వచ్చింది. ఇప్పుడు 1200 అంటారు. అంటే ఇక ఇక ఏమైపోతుంది చూడండి, ప్రజల పరిస్థితి ఏమైపోతుందో. ఇంకేమైనా ఉందా మాట్లాడాలి చెప్పు. సరే, కాణిపాకం ఎప్పుడు దిగి కాణిపాకం ఎప్పుడు వెళ్తున్నారు? రెడీ ఏ రోజు? ఈ రోజే పోదాం, కాదు ఈ రోజు పోదామా? మీరు రెడీ అంటారు, ఆయన రెడీ అంటాడు. ఇట్లా ఇదవుతా మీరు ఎదుగు చూస్తారు, లేకపోతే మీరే డేట్ ప్రకటన చేయొచ్చుగా. ఈరోజే పోదాం. ప్రమాణాలు ఛాలెంజ్ చాలా చూసాం. ఇవన్నీ వద్దబ్బా, ఈరోజే పోదాం. నేను ఈరోజే రెడీగా ఉన్నా, పోదాం, ఇక్కడి నుంచే పోదాం. ఏమండి మీరు మాట్లాడుతున్నారు, మీకు ఏం జరుగుతుందో తెలీదా? మీరు ఎందుకు నన్ను ఈ రకంగా ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు? మీకు తెలీదా ఏం జరుగుతుందో? మీకు కూడా న్యాయం ఉండాలండి. మీకు ఏం జరుగుతుందో తెలీదా? మీకు ఇక్కడ ఇసుక ఏం జరుగుతుందో తెలియట్లేదా? గ్రాములు ఏం జరుగుతుందో తెలియట్లేదా? బియ్యం ఏం జరుగుతుందో తెలియట్లేదా? తెలీదా మీకు? నిజం చెప్పండి, మీ ప్రమాణాలు చెప్పండి. మీరు కూడా ఏం జరుగుతుందో మీకు తెలీదా? నన్ను కూడా అంతకు కట్టేసి మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? మీరు చెప్పండి, నేను జరుగుతుందో లేదు చెప్పండి. అప్పుడు పోయినసారి అప్పుడు నేను చేశాను ఈ కార్యక్రమాలు. చెప్పండి, ఏమండి న్యాయం ఉండాలా దేనికైనా?